జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి జిల్లాలో అరసలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసిన పరిస్థితి చూసాం. నేడు మళ్ళీ రెన్యూ ఎనర్జీ సుమారుగా 6,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్న రెన్యూ ఎనర్జీ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం వేస్తున్న వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. ఇంకొక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలు రావడానికి వీలేదంటూ కేసుల మీద కేసులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న కేసుల మీద, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెస్తున్న పరిశ్రమల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇవాళ రెన్యూ ఎనర్జీ పవర్ ప్లాంట్ శంకుస్థాపన సార్. మొన్న అరసలర్ మిత్తల్ శంకుస్థాపన జరిగింది. ఒక పక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం దిశగా అడుగులు వేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి మీద ఏడుపులు, పరిశ్రమలు రాకుండా కేసులు కోర్టుల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? 7 ఏళ్ల తర్వాత మళ్ళా ఇవాళ రెన్యూ ఎనర్జీ అంటే జగన్మోహన్ రెడ్డి తరివేశాడు. ఆంధ్రప్రదేశ్లో మేము 7 ఏళ్ల తర్వాత అడుగు పెడుతున్నాం అని సుమంత్ సిన్హా ఈ రెన్యూ ఎనర్జీ మరి లాస్ట్ విశాఖ సమ్మిట్లో ప్రకటించాడు. మొన్న జరిగినటువంటి విశాఖ సమ్మిట్లో సుమంత్ సిన్హా ఏమన్నాడు? 82,000 కోట్లతో రెన్యూ పవర్ ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. 6 ఏళ్ల తర్వాత మళ్ళా ఏపీలో అడుగు పెడుతున్నాం. 2019-24 మధ్య జగన్ సీఎంగా ఒక్క కొత్త పునరుత్పాదక సంస్థలేమీ రాలేదు. ఇవాళ కొత్త అధ్యాయం ప్రారంభమైందంటూ నూతన పాలసీ, దార్శనిక నాయకత్వం కారణంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇది ఎవరి స్పీచి? సుమంత్ సిన్హా ఇచ్చిన స్పీచ్ అన్నమాట. 6 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ ప్లాంట్ 6 గిగావాట్లు. నెక్స్ట్ 2 గిగావాట్ల పంప్డ్ హైడ్రోజ్ ప్రాజెక్ట్, 300 KTPA గ్రీన్ అమోనియా సామర్థ్యం, 5 గిగావాట్లు విండ్ సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, హైబ్రిడ్. ఈ ప్రాజెక్టులన్నీ వస్తుంటే దగ్గర 10,000 మందికి ఉద్యోగాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్లలో అదొక చీకటి అధ్యాయం. 30% అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో, గ్రాడ్యుయేట్స్లో. దేశంలో 15% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 30% అన్నమాట. మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడలో ఆ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఆ శంకుస్థాపనప్పుడు కూడా మాట్లాడుతూ 2014లో గ్రీన్ ఎనర్జీ ఎత్తుకున్నాను, అప్పుడు అది గేమ్ చేంజర్. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా 5 లక్షల టన్నుల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నాం అంటూ ఆ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు కాకినాడ అక్కడ శంకుస్థాపన. ఆ రోజు గ్రీన్ అమోనియా కొనడానికి కూడా ఒప్పందాలు జరిగిపోయినట్టు కదా సార్. జర్మనీ ఎవరు? ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే అదొక ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్. ఇవాళ అసలు ఏంటి, ఇప్పుడు మొత్తం అసలు ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సురక్షిత గమ్యస్థానంగా మారిన పరిస్థితుల్లో ఎందుకు ఇంతగా వెల్లువెత్తుతున్నాయంటే చెప్తున్నానమాట. గ్లోబల్ సంస్థలన్నీ ఏపీ వైపు చూపిస్తున్నాయంటే ఇప్పుడు రేపు 28వ ఎప్పుడు అన్నారు, మరి ఉందో పోస్ట్పోన్ అయిందో? 28 గూగుల్ డేటా సెంటర్ 28నే. అంటే అసలు 138,000 కోట్లతో అది అసలు డేటా సిటీగా విశాఖపట్నం. అంటే మనం ఉత్తరాంధ్రలోనే 9 లక్షల కోట్ల పెట్టుబడులండి. 23 నెలల్లో నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకుంటే దాంట్లో 3వ వంతు 9 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క విశాఖ వైపే వెళ్ళాయంటే ఇవాళ రాయలసీమ బ్రహ్మాండంగా అక్కడ కూడా జరుగుతున్నటువంటి సెమీ కండక్టర్స్ ప్లాంట్స్, అక్కడేంటి ఓర్వకల్లు, మొత్తం అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతున్నటువంటి విధానం. శ్రీ సిటీ సెజ్ ఇవాళ 300 కంపెనీలు శ్రీ సిటీ సెజ్లో ఉంటే 250 కంపెనీలు చంద్రబాబు తెచ్చినాయి. అంటే ఇప్పుడు అటు డ్రోన్ సిటీగా కర్నూలు,
రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా కర్నూలు. సో శ్రీ సిటీలో వాళ్ళు కొత్తగా ఒక సబ్స్టేషన్ ఒకటి ఓపెన్ చేశారు. త్వరలో ఇంకో సబ్స్టేషన్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటే పవరు 2 సబ్స్టేషన్లు కొత్తవి పెడుతున్నారంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా చూడండి అక్కడ. దేశంలో 10 ఏసీలు తయారైతే 5 ఏసీలు ఆంధ్రప్రదేశ్లో. ఎయిర్ కండిషన్స్ ఇప్పుడు ఇటు సమ్మర్ కాబట్టి చెబుతున్నా. దేశంలో 10 మొబైల్ ఫోన్లు తయారైతే 5 మొబైల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్లో. 50% ఉత్పత్తులు ఇక్కడి నుంచే. ఆ, ఏది ఫాక్స్కాన్ కానీ, సెల్కాన్ కానీ, డిక్సన్ కానీ, అంటే ఏ విధంగా ఇక్కడ ఉపాధి మహిళలకి. బ్రాండెక్స్ అనే ఒక కంపెనీ ఉంది ఎక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్రలోని. ఒక పెద్ద సక్సెస్ స్టోరీ అండి బ్రాండెక్స్ అనేది. ఎంత అంటే పెట్టుబడి, కానీ ఎంతమందికి, ఎన్ని వేల మందికి మహిళలే, మొత్తం మహిళలు ఇవాళ అక్కడ స్వయం ఉపాధి. ఏంటి గార్మెంట్స్ తయారీ, ఇప్పుడు ఈ బట్టలు తయారీ, లోదుస్తుల తయారీ. బ్రాండెక్స్ అనే కంపెనీ ఒక సక్సెస్ స్టోరీ అన్నమాట. అంటే ఒక కంపెనీ వస్తే ఎట్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే దానికి ఉదాహరణ. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీ వాళ్ళ ఆసియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనమాట. అదేమంటే వీళ్ళు ఏమంటారు, ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ తెచ్చాడు, వైజాగ్ స్టీల్ ఇక మూత అంటారు. దానికి దీనికి పోలుస్తారు. అంటే బోడిగుండుకి మోకాలకి ముడిపెడతారు. అంటే ఏ స్టీల్ ఏంటో, ఏ కంపెనీ ఏ స్టీల్ ఉత్పత్తి చేస్తుందో ప్రజలకు తెలియదని చెప్పి వాళ్ళు భ్రమపడుతున్నారు సార్. ఇంకా విశాఖ స్టీల్ మూత వేసేటట్టయితే 14,000 కోట్లు ఇస్తారా? కేంద్రం నుంచి 14,000 కోట్లు దానికి ఇప్పించి మూత వేయాలా? అంటే ఇప్పుడు నిన్న కూడా గుడివాడ అమర్నాథ్ అదే మాట్లాడతాడు. తట్టుకోలేకపోతుంది. ఏది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఇంత స్వల్పకాలంలో పెరుగుద్దని కానీ, ఇన్ని లక్షల కోట్ల కంపెనీలు ఇక్కడికి వస్తాయని కానీ, ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ హామీలు నెరవేరుస్తుందని కానీ, అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఏది జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు మొన్న ఉగాదికి 10,060 పోస్టులతో. జగన్మోహన్ రెడ్డి మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నా. జనవరి 1 క్యాలెండర్ ఇచ్చారు సార్, సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. షర్మిల కూడా తిట్టింది, వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి జనవరిలో ఇచ్చింది కానీ అన్నాయి నీ జాబ్ క్యాలెండర్ ఏది, ఎన్ని జనవరిలు నువ్వు. అంటే ఇప్పుడు ఒకటి మెగా డిఎస్సి 16,000 మంది టీచర్లు ఆల్రెడీ ఇప్పటికే పనిచేస్తున్నారు. మళ్ళీ ఇంకో డిఎస్సి అంట రేపు మళ్ళీ పిలుస్తున్నారు. ఎన్ని 3,500 పోస్టులతోనూ మళ్ళీ ఇంకో 2వ డిఎస్సి. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుని ఆయన నిర్మిస్తున్న అమరావతిని కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ ఎవరు ఆపే అవకాశం లేదని సాహసం కూడా చేసే ప్రయత్నం కూడా చేసే దమ్ము లేదంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.